విశ్వాస యాత్ర అనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జీవితాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. ఎవరు అపోస్తలుడైన పౌలు గారు ఎవరు అంటే సౌలు. ఈయన మొట్టమొదటి ఈయన పేరు సౌలు, తర్వాత ఈయన పేరు పౌలుగా మార్చబడింది. మొట్టమొదటి పేరు సౌలు. ఈయన సౌలుగా ఉన్నాడు. ఈయన సొంత ఊరు ఏమిటి అంటే తార్సు అనేటువంటి పట్టణంలో ఈయన జన్మించిన వాడుగా కనపడతా ఉన్నాడు. సో ఈయన బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసినట్లయితే చాలా సందర్భాలు ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఆయనే చెప్పుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా బ్యాక్గ్రౌండ్ సందర్భాలు ఆయనే చెప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. సో వాటిని మనం ఒకసారి చూస్తే అపోస్తలుల కార్యములో ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఆయన చెప్పుకున్న సందర్భాన్ని నేను మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయాన్ని చూడండి. ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో తన గురించి తాను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అపోస్తలుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడు. తన గురించి తానే చెప్తున్నాడు. ఈయన ఒక యూదుడు, కిలికియా ప్రాంతంలో తార్సు అనే పట్టణంలో పుట్టాడు. ఆ తల్లిదండ్రుల పేర్లు అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఈయన ఎక్కడ ఏమి నేర్చుకున్నాడు విద్య అంటే గమలీయేలు. ఆ కింద వచనంలో అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించుదని. చాలు. ఇప్పుడు చూడండి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని అంటే ఈయన కిలికియా ప్రాంతంలో తార్సు అనేటువంటి ఊరిలో పుట్టినవాడుగా కనపడుతున్నాడు. విద్యాభ్యాసం, ఇతను యూదుడు. విద్యాభ్యాసం ఎవరి దగ్గర చేశాడు? గమలీయేలు అనేటువంటి ఓ పర్సన్ ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని బాగా బోధించేటువంటి వ్యక్తి. ఆయన దగ్గర నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని. గమలీయేలు అనే ఆయన దగ్గర నేర్చుకున్నవాడిగా కనపడతా ఉన్నాడు. బాగా ధర్మశాస్త్రాన్ని నేర్చుకుని ఏమయ్యాడు అని అంటే ఏ స్థాయిలోకి వెళ్ళాడు అంటే ధర్మశాస్త్రం గురించి పౌలు గారికి అంటే ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏ స్థాయిలో ఉండేదంటే ధర్మశాస్త్రంలో ఉన్న మాట ఏమిటి అంటే ఒకటి, ఎవరైనా ఈ మోషే ధర్మశాస్త్రం కాకుండా ఇంకొకటి ఎవరైనా చెబితే అసలు వినకూడదు. వినకూడదు కాదు కానీ ఇంకా అసలు దాన్ని సహించకూడదు. ఆ బోధ చెప్పే వాళ్ళు అసలు మీ మధ్యలో కూడా ఉండనియొద్దని ఉంటుంది ఒక చోట. అందువల్ల ఇప్పుడు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు ఆయన. అప్పట్లో శిష్యులు ఏం ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తుని గురించిన వార్తను ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నటువంటి సౌలుకి ఎలా ఉంటుంది? ఎవడో మన ఇశ్రాయేలీల్లో మన యూదుల్లో ఎవరో క్రీస్తుని గురించి ప్రకటించి మోషే ధర్మశాస్త్రానికి విరోధమైన సిద్ధాంతాలు చెప్తా ఉన్నారు. వీళ్ళ సంగతి తేల్చాలి అనుకున్నాడు. ఎవరైతే అలా యాంటీగా ఉంటారో వాళ్ళని కొట్టి చంపిన ధర్మశాస్త్ర ప్రకారం పాపం లేదు. కాబట్టి తాను నిజంగా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేటువంటి పర్సన్ కాబట్టి ఏం చేశాడంటే సంఘాన్ని హింసించడం మొదలు పెట్టాడు. ఇదంతా కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని కేవలం ధర్మశాస్త్రం మాత్రమే తెలుసు కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నాడు. ఇదేదో అన్య బోధ, ఇతను ఎవరో యేసుని కొత్త వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు కదా అని ఆయన ధర్మశాస్త్రాన్ని ఫాలో అనింజుడుగా ఉన్నాడంట. అంటే ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి విషయాన్ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నటువంటి పర్సన్, చాలా నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని పాటించే వ్యక్తిగా ఈయన ఉన్నాడు. అందువల్ల ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల సంఘాన్ని బాధ పెట్టేటువంటి వాడిగా మారిపోయాడు, సంఘాన్ని హింసించేవాడిగా మారిపోయాడు. ఇదే అపోస్తలుల కార్యముల్లో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన విషయం ఏమిటి అంటే
ఆ దినాలు ఆయన ఏం చేశాడట? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. రెండో వచనం నుండి చూడండి. భక్తి గల మనుషులు స్తెఫను సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఏం చేస్తున్నాడండి? సంఘాన్ని పాడు చేస్తా ఉన్నాడు. ఎవరు కనబడితే స్త్రీలు లేదు పురుషులు లేదు ఈడ్చుకోపోతున్నాడు ఒక్కొక్కరిని. ఎందుకని? ఇతరులో ఉన్న తీవ్రత అలా ఉంది. తీవ్రత ఎక్కువైపోతే అంతే, తట్టుకోలేరు. చిన్నదైనా సరే అసహనంగా ఉంటారు. తీవ్రత ఎక్కువైపోతే ఆయన అంత తీవ్రత ఉంది. అసలు ఎవరు మీరు? దేవుడిని విడిచిపెట్టి, మోషే దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఏదో కొత్త వాటిని ఫాలో అవుతారని ఈడ్చుకొని పోయి ఒక్కొక్కరు హింసిస్తున్నాడట. ఆ పైన స్టెఫను చనిపోయాడు కదా. స్టెఫను చనిపోయినప్పుడు సాక్ష్యం ఎవరు? సౌలు అనే మాట అక్కడ రాయబడింది. స్టెఫను చనిపోయేటప్పుడుగా 60 వచనం 7:60 అక్కడే పై వచనంలో చూస్తే చివరి లైన్ చూడండి. సౌలు అతని చావునకు సమ్మతించను. సాక్ష్యం ఆ బట్టలు అక్కడ పెట్టారు. స్టెఫను ఎవరు? సాక్ష్యం ఉండాలి కదా. ధర్మశాస్త్రంలో అది చేసేటప్పుడు సాక్ష్యం ఉండాలి. 2 లేదా 3 సాక్షులు ఉంటే ఏదైనా చేయాలి. కాబట్టి ఒక సాక్ష్యం ఎవరు? ఇక్కడ సాక్ష్యం ఎవరు? సౌలు గారు సాక్ష్యం. స్టెఫను రాళ్ళతో కొట్టి చంపేశారంటే తన ఇంట్రెస్ట్ అలా ఉంది. అందరిని కూడా ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటున్నాడు, కొడుతున్నాడు, హింసిస్తున్నాడు. భయంకరమైన వ్యక్తి అయిపోయాడు. అందువల్ల ఏ దశకి అనంటే క్రైస్తవులందరూ ఈ పేరు చూస్తే భయపడిపోతున్నాడు. సౌలు చేతిలో పడితే చచ్చిపోయామే, సౌలు ఇలా హింసించడం మొదలు పెట్టేశాడు, భయపడిపోతా ఉన్నారు. ఒక దశలో సౌలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అననీయకు చెప్తే అననీయ ఏమన్నాడు? సౌలు దగ్గరకా? ఆయన దగ్గరికి వెళ్ళమన్నావు ఏంటి అని అన్నట్టు అంత భయం ఉంది. అలాంటి భయంకరంగా సంఘాన్ని హింసించేటువంటి ప్రోగ్రాం పెట్టుకున్నాడు. సౌలు జీవితం అది. ఈరోజు చాలా మంది కూడా తెలియక సౌలు గారు ఎలా సంఘాన్ని హింసిస్తున్నాడో తెలియక సంఘాన్ని హింసిస్తే బైబిల్ చెప్తుంది. ప్రభు 9వ అధ్యాయంలో కనపడి అంటాడు కదా, ఎవరు అని అంటే నేను నీవు హింసిస్తున్న యేసు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు కానీ ఒరిజినల్ గా అక్కడ హింస ఎవరికి? దేవుడికి హింస. ఈరోజు చాలా మంది కూడా మారు మనసు లేని ప్రతి వ్యక్తి దేవుని హింసించేవాడే. మారు మనసు రక్షణ పొందని ప్రతి వ్యక్తి ప్రభుని సిలువ వేసేటువంటి వారే. ఈరోజు చాలా మంది సౌలు లాంటి పొజిషన్ లో ఉంటా ఉన్నారు. వాళ్ళు నమ్మిందే ఏదో నీతి అనుకొని నడుస్తా ఉన్నారు. నేను చేసేదే కరెక్ట్ అన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతా ఉంటారు. సౌలు కూడా అలాగే చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అలా చేయడమే కాకుండా దమస్క్ ఎక్కడో ఉంటే యెరూషలేము నుండి దమస్కు వెళ్తున్నాడు. దమస్కు పట్టణానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కూడా నేను బంధిస్తాను, వాళ్ళ సంగతి కూడా తెలుస్తానని లెటర్ తీసుకున్నాడు. ఆథరైజేషన్ లెటర్ తీసుకున్నాడు. ఇక్కడ నుండి వాళ్ళకి ఆ దమస్కులో ఉన్న సమాజం వాళ్ళకి లెటర్ రాపించుకున్నాడు. ఇదిగో సౌలు వస్తున్నాడు, యెరూషలేములో ఇలా చేశాడు, దమస్కులో ఉన్న క్రైస్తవుల సంగతి తేల్చడానికి ఇతనికి అధికారం ఇవ్వండి అని దమస్కు వాళ్ళకి రెఫరెన్స్ రాసిచ్చారు యెరూషలేము వాళ్ళు. ఆ లెటర్ తీసుకొని బయలుదేరాడు దమస్కులో కూడా. వీళ్ళందరూ ఏమో పారిపోయి దమస్కులో ఉన్నారు ఆ ఊరిలో. కాబట్టి అక్కడ కూడా వెళ్ళి ఆ సంగతి తేల్చాలనుకున్న టైంలో దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి ఎలాగ తాను యేసుని హింసిస్తుంది అనే విషయము తెలుసుకునేలా చేశాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, లోకంలో పాపములో జీవించే ప్రతి వ్యక్తి ప్రభుని సిలువ వేసేటువంటి వాడే. నువ్వు దేవునికి దూరంగా ఉన్న నీ జీవితం అంతా నువ్వు దేవుని బాధ పెట్టే జీవితమే. దాని నుంచి బయటికి రావాలి. ఎప్పుడు వస్తారు బయటికి? ఎంతకాలం రక్షణ లేకుండా ఎలా వెళ్ళిపోతారు? దేవుణ్ణి బాధ పెట్టే జీవితాన్ని ఎంతకాలం జీవిస్తారు? అంటే మారా మనుషులు మాత్రం దేవుడి దగ్గర నుండి ఆశీర్వాదాలు ఏమి ఇప్పుడే కావాలి. నీ దగ్గర నుండి దేవుడు ఏదన్నా కోరుకుంటే ఎప్పుడు ఇస్తావు? టైం ఉంది ప్రభువా, టైం ఉంది కదా. దేవుడికి టైం పెట్టే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మీకు టైం లేదు, మీకు టైం రాదు కూడా. నీ హృదయాన్ని నువ్వు దేవుడికి సమర్పించకుండా, ఆయన కొరకు నువ్వు బ్రతకకుండా ఏవో గొంతెమ్మ కోరికలు అన్నీ కోరతారు. అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి. ఎందుకు ఇవ్వాలండి? ఇస్తాడా? న్యాయమేనా? అసలు ఆలోచన చేయి. న్యాయమేనా? న్యాయమేనా? మరి న్యాయం కానప్పుడు ఎందుకు అడగాలి దేవుణ్ణి?
హృదయాన్ని ఇచ్చాడు, అడగకుండానే తన జీవితాన్ని ఇచ్చాడు. ఏమడిగాడు? చిన్న హృదయాన్ని అడిగాడు. ఈ జీవితాన్ని ఆయన కొరకు జీవించమని అడిగాడు. ఇది ఆయనకి ఇవ్వకుండా నేను ఇయ్యనని లోపల పెట్టుకొని దాచిపెట్టుకొని ఆయన దగ్గర నుండి ఇంకా కావాలా? ఎంత స్వార్థం మనుషుల్లో ఉందంటే ఆలోచించండి. ఈరోజు దేవుడికి నువ్వు సమర్పించుకోకుండా దేవుడి దగ్గర ఏమేమి అడిగే ప్రతి వ్యక్తి ఈరోజు తెలుసుకోవాలి, నువ్వు దేవుడి దగ్గర నుండి ఏం పొందలేవు. నువ్వు అడగకపోయినా దేవుడు కొన్ని ఇస్తున్నాడు. మనం ఆయనకి హృదయాన్ని ఇవ్వకపోయినా ఆయన మనల్ని ప్రేమించి మనకి చాలా ఇస్తున్నాడు. అదంతా ఆయన దయ, అదంతా ఆయన ఉచితమైనటువంటి కృప. అందుకే ఆయన కృపను ఇంకా పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. తెలియక దేవుని హింసిస్తున్నాడు, దేవుని బాధపడుతున్నాడు. దేవుని వెలుగు ఆయన మీదకి వచ్చేసింది. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో చూసినట్లయితే గొప్ప వెలుగు ప్రకాశించింది. 4వ వచనంలో చూస్తే పిల్లరా గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఆయన దేవుని స్వరాన్ని వినగలిగి ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. అంతే, ఆయన జీవితం ఎంటైర్ గా మారిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకుంటావో నీ జీవితంలో మార్పు వస్తుంది. ఎన్కౌంటర్ విత్ ద గాడ్. నువ్వు దేవుణ్ణి మీట్ అవ్వాలి, నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలి. అప్పుడు నీ జీవితం ప్రణాళిక అంతా కూడా మారిపోద్ది. నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మారుతావు. నువ్వు జీవితంలో ఎంత మందిలో కలుసుకొని ఉంటావు. గొప్ప గొప్ప పెద్ద పెద్ద కలుసుకున్నావు. అప్పుడు ఏమవుతుందంటే కొన్ని మనం మార్చుకుంటావు, కొన్ని విషయాలు తెలుసుకుంటావు, కొన్ని మార్చుకుంటావు. అయితే నువ్వు యేసుని కలుసుకున్నట్లయితే, నువ్వు ప్రభువుని కలుసుకున్నట్లయితే నీ జీవితమే మారిపోతాయి. కలిసావా? ప్రభువుని కలుసుకున్నారా? శిలువలో మీరు ఆయన్ని దర్శించారా? శిలువలో మన కొరకు వేలాడుతున్న ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన రక్తధారంలో క్షమాపణ పొందుతున్నారా? చాలా మంది ప్రభువును కలవడం లేదండి. ప్రభువును కలుసుకోకుండానే భక్తి చేస్తున్నారు, ప్రభుతో సంబంధం లేకుండానే భక్తి చేస్తున్నారు. పేరుకి క్రైస్తవులు అంతే, పేరుకే, కానీ ప్రభుకి ఏ సంబంధం లేదు. బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు, ప్రభు సన్నిధిలో గడపరు, హృదయాన్ని దేవుని ఎదుట పరిశీలన చేసుకోరు. అది క్రైస్తవులు అవరండి. నువ్వు పేరుకి ఏదో వచ్చిపోయే వ్యక్తి కంటే నువ్వు నిజమైన క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. నువ్వు దేవుడిని తెలుసుకోవాలి. ఒంటరిగా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. పాత జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడి యొక్క వెలుగుని మీదకు వస్తుంది. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా. ఎంతమంది ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తున్నారో ఆలోచన చేయండి పిల్లారా. ఉందా ఆశీర్వాదకరమైన జీవితం? సౌలు జీవితంలో ఏమిటి? దేవుడిని కలుసుకునే వరకు అతని జీవితం అంతా ఎలా ఉంది? ఏం చేస్తున్నాడు? ఏమిటంటే ఆయన చేసే పని ఏమిటి? లేచిన దగ్గర నుండి వాళ్ళని వీళ్ళని చంపడమే పనా, హింసించడమే పని. ఆయనకి ఇదే జీవితం అయిపోయింది ఆయనకి. అదేదో పెద్ద పని, అదేదో గొప్ప పని అనుకున్నాడు. కానీ తన తప్పు తాను ప్రభు ఎప్పుడైతే తను దర్శించాడో అప్పుడు తన తప్పు తాను గ్రహించగలిగాడు. బైబిల్ చదివినప్పుడు మోకరించి ఒంటరిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు మాత్రమే నీ ఒరిజినల్ హార్ట్, నీ ఒరిజినల్ హృదయ స్థితిగతులు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రతిరోజు సమయాన్ని పెట్టండి, దేవునితో గడపండి. హృదయము తెరవబడుతుంది. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. జీవితాలు, కుటుంబాలు అప్పుడు ఆశీర్వాదకరంగా ఉంటాయనే విషయాన్ని గ్రహించాలి. పిల్లలు చూసినట్లయితే దేవుడు ఆయన కలుసుకున్నప్పుడు జరిగిన విషయం ఏమిటి? ఏమేమి జరిగింది చూడండి. నెంబర్ 1, మొట్టమొదటిగా ఆయన పాపమును ఆయన తెలుసుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది నిజమైన సత్యం ఏమిటో తెలుసుకున్నాడు. అది నువ్వు దేవుని ఎదుకు వెళ్తే నీ గత స్థితిని అంతా తెలుసుకుంటావు. రెండవది ఏది సత్యమో తెలుసుకుంటావు. తర్వాత మూడవది ఏమిటి అంటే ఆయన కలుసుకున్న తర్వాత ఏం జరిగిందంటే ఆయన చూపు లేనివాడు అయిపోయాడు. ఆ భయంకరమైనటువంటి పాప జీవితం నుండి ఆయన విడుదల పొందేటప్పుడు జరిగిన విషయం ఏమిటి అంటే అతనికి కను దృష్టి అనేది లేకుండా పోయింది. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేసినట్లయితే దేవుడు మాట్లాడాడు, తన కన్నులో మూయబడ్డాయి, పొరలు చేసేసినాయి. ఇక ఆ తర్వాత ఏం చేశాడంటే 3 దినాల పాటు ఏం చేశాడట? ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన. జీవితంలో నిజమైన మార్పు ఎప్పుడు వస్తుందంటే నీకేదో శ్రమ వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, నీకేదో అవసరమైన దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కాదు, ప్రార్థనలో పుడుతుంది.
నిజమైనటువంటి మారు మనసు పశ్చాత్తాపము ప్రార్థనల నుండే వచ్చేదే నిజమైన మారు మనసు. అవసరత కోసం వచ్చేది నిజమైన మారు మనసు కాదు. అవసరం తీరిపోద్ది. ఎన్ని అవసరాలు మనుషులకి స్టెప్ బై స్టెప్ పుట్టిన దగ్గర చదువులో వర్ధిల్లాలని కోరుకుంటాం. చదువు వర్ధిల్లితే ఆ తర్వాత ఏం కోరుకుంటారు? చదువు కూడా వర్ధిల్లితే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలంటారు. ఉద్యోగం అయిపోయిన తర్వాత పెళ్లి కావాలంటారు. పెళ్లి అయిపోయిన తర్వాత పిల్లలు అంటారు. పిల్లలు అయిపోయిన తర్వాత ఆస్తులు కావాలి. అవి కూడా వచ్చిన తర్వాత మరలా పిల్లలకి చదువులు, పిల్లలకు పెళ్లిళ్ళు, మరలా పిల్లలకు ఉద్యోగాలు, మరలా పిల్లలకు ఆస్తులు ఐశ్వర్యాలు. మరలా బతికితే వయసు ఉంటే ఇంకా వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఎవరి కోసం బతుకుతున్నాం? ఇక్కడ ఏమన్నా దేవునికి పనికి వచ్చేది ఏదన్నా ఉందా? ఇట్లా ఇవన్నీ అవసరమైన తప్పేం లేదు, తప్పేం కాదు. అవి దేవునికి మన వైపు నుంచి ఏమన్నా ఉందా? దేవునికి మన వైపు నుంచి ఏమవుతుందో జీవితం ఇంతే. మన అవసరాల కోసం భక్తి చేయడం, మనకు ఏది కావాలంటే అది కోరుకోవటం, అలానే ఉండేటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. అది కరెక్ట్ అయినటువంటి పద్ధతిగా తెలియకుండా బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. బ్లైండ్ గా సౌలు కూడా అందరిని చంపుకుంటూ అదే భక్తులు అనుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు కనిపించాడు, ఆయన స్వరాన్ని వినిపించాడు. వెంటనే ఏం చేశాడండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. గుడ్డివాడైపోయినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో నీ ఆత్మరక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారా? నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కోసమై ప్రార్థన చేస్తున్నావా? ఈ చిన్న జీవితం తర్వాత నిత్య జీవితం ఉంది కదా, ఈ నిత్య జీవితం కోసమై ప్రార్థన చేస్తున్నావా? ఈ లోకంలో అవసరాల కోసమే ఏడుస్తావు. ఎన్ని బాటిల్ కన్నీరు కలుపుతావో అవసరాలు అయితే కదా. కొంతమంది ఏడుస్తారు, చిన్న చిన్నవి దక్కకపోతే ఏడుస్తారు. ఏ రేంజ్ కంటే అసలు ఇది నేను బతకడం కూడా అనవసరం అనుకుంటారు ఇంకొంతమంది. దేనికి? ఏవో చిన్న చిన్న అవసరాల కోసమే, చిన్న అవసరాల కోసమే. కుటుంబాల్లో కొంతమంది అంతే చిన్న చిన్న వాటికే చచ్చిపోతారు. ఇంకెందుకు అనంటే చచ్చిపోవడానికైనా బ్రతికింది, దేవుడు ఇచ్చిన జీవితం అందుకేనా? చిన్న చిన్న వాటికే చిన్న చిన్న కారణాలు. ప్రియమైన వాళ్ళ అలా ఉండకూడదు. ప్రభు సన్నిధిలో దేవుని సంబంధంగా ఆలోచించేయటం మొదలు పెట్టండి. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు, ఎలా ఆశీర్వదించాలనుకున్నాడు, ఇవన్నీ గుర్తిరిగి ప్రార్థనలో ఉండాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండాలి. పౌలు ఏం చేస్తున్నాడండి? సౌలుగా ఉన్నప్పుడు కళ్ళు పోయి 3 దినాల పాటు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రార్థన విన్నాడు. అననీయ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు. అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో అననీయ చచ్చిపోయాడు. అతను వేరు, ఈ అననీయ వేరు. ఈ అననీయ యాజకుడు, ఈయన శిష్యుడు. ఈ శిష్యుడి దగ్గరికి దేవుడు అని చెప్తున్నాడు, సౌలు ఎక్కడున్నా కూడా చూడండి ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు. దేవుడు పలానా చోట, పలాని వీధిలో, పలాని దగ్గర ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతని కొరకై ప్రార్థన చేయాలనుకున్నాడు. దేవుడు అంటే కార్యం దేవుడు చేయటం మొదలు పెట్టాడంటే నిన్ను ట్రేస్ అవుట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నీ దగ్గరకు పంపిస్తాడు. ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎక్కడైనా ఉండవు. గొర్రెల దొడ్లో ఉంటే ఆగిపోయిందా? చేసింది దానికి ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. అననీయాన్ని పంపిస్తే అననీయ భయపడుతున్నాడమో సౌలు దగ్గరికి వెళ్ళాలా అని దేవుడు చెప్పాడు. ఏమనుకుంటున్నావు? సౌలు అంటే ఒక విజన్ అండి. తన జీవితంలో ఒక విజన్ వచ్చేసింది పౌలు గారికి. ఇతడు నా కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాల్సిందో తెలుసా? ఇతడు నా నిమిత్తం ఎంత స్వార్థను ప్రకటిస్తాడో తెలుసా? చెప్పినప్పుడు వెళ్ళి అననీయ వెళ్ళి అతనికి ప్రార్థన చేసినప్పుడు అతని సమస్య పోయింది. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన చేయాలి. సమస్యలు ఎక్కువైపోతే కూర్చొని ఏడవడం కాదు. సమస్యలు ఎక్కువైపోతే ఆ సమస్యను పరిష్కరించుకోవడం చేతగాక బాధపడి ఏం చేస్తారు? అనేక రకాలైన పనులు చేసేవాళ్ళు ఉన్నారు. మెంటలు ఆ టైంకి ఎలా వస్తే అలా అన్నమాట. మెంటలు ఎక్కితే రకరకాల పనులు చేస్తూ ఉంటారు. బావిలో దూకుతారు, పైనుంచి దూకుతారు. ఇప్పుడు అంతా ఈ పనికి మాలిన టీవీలు వచ్చినాయి కదా, సులభంగా ఎలా చచ్చిపోవాలి. వాడు ఎవరో చూసి ఒకసారి ఫోన్ చేశారు, అసలు సులభంగా ఎలా చచ్చిపోవాలో చెప్పండి అని. ఏం చెప్పాలి? కొంచెం తెలిసిన వాళ్ళే. నేను ఇలా చచ్చిపోతాను, నేను అలా చచ్చిపోతాను అంటే ఎందుకు డబ్బులు రండగా
ఎందుకు అయ్యాన్ని? ఏం సాధిస్తాను? మనిషి చనిపోయి ఏం లేదు, నీకు నచ్చబోయి చచ్చిపోవటమేనా? నరకానికి వెళ్ళిపోతే అప్పుడు ఉంటుంది అక్కడ. ఇక్కడ ఏముంది? ఇక్కడ గొంతో కాలో చేయ కోసుకుంటావు. అక్కడికి వెళ్ళి అక్కడ ఇవాళ ఆత్మ బాధపడతా ఉంటే అప్పుడు అనుకుంటావు, అరే ఎందుకు కోసుకున్నానా అని. మీ గొంతులు మీరే కోసుకోమాకండి, నిత్య జీవానికి దూరం. ప్రార్థన, ప్రతి సమస్యకు పరిష్కారం ప్రార్థనే. సౌలు ప్రార్థించాడు, స్వస్థత వచ్చింది, కళ్ళు వచ్చినాయి, తన జీవితంలో గొప్ప కార్యం ప్రార్థన చేస్తున్నాడు ఎలీయా అని చెప్తే సౌలు ప్రార్థన విని దేవుడు అననీయాని పంపించి అతనికి స్వస్థత ఇచ్చాడు. పిల్లరా, సమస్య ఏదైనా ప్రార్థించాడు, ప్రార్థనలో గడపండి. సమస్య వచ్చిందని ఎగురుతున్నారు కానీ నేను ఈ సమస్య సమయంలో ప్రార్థనలో ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేశాడని చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి? ప్రార్థన చేస్తాడు కదా. సమస్య లేని ఎవరు చెప్పండి, బాధలు లేని ఎవరు చెప్పండి. ఆ సమయంలోనే కదా మనం ఎక్కువ ప్రభు దగ్గర కూర్చోవలసింది. పరిష్కారం ప్రభు సన్నిధిలో ఉంటుంది. ప్రార్థన చేయాలి. చేశాడు, అని వచ్చాడు, స్వస్థపరిచాడు. దేవుని యొక్క చిత్తము కూడా స్పష్టముగా అతనికి బయలుపరచబడింది. ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట ఇది లైఫ్ లో. సౌలుకి ఇప్పటి వరకు ఏంటి తన ప్రోగ్రామ్ ఏంటి, అతని షెడ్యూల్ ఏంటి? ఈ రోజు ఈ ఊళ్ళో ఆ సంగతి తేల్చాలి, ఈ రోజు ఈ క్రైస్తవుల సంగతి తేల్చాలి, ఇదే అతని షెడ్యూల్. కానీ క్రైస్తవుడిగా అతను మారిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే అతని షెడ్యూల్ మార్చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఇప్పుడు ఏమైపోయాడంటే దేవుని కలుసుకున్నాక, ప్రార్థించాక అతను చేసిన ఫస్ట్ పని ఏమిటంటే ప్రార్థన చేశాడు. స్వస్థత పొందగానే లేచి బాప్తిసం తీసుకున్నాడండి. అంటే ఎన్నిసార్లు విన్నాడు వాక్యం? ఎన్నిసార్లు విన్నాడు? ఎన్ని సంవత్సరాలు విన్నాడు? ఒక్కటే. బైబిల్లోకి మనకు అది ఎంతో తేడా నాకు అర్థం కాదు. చీప్ అయిపోతున్నాడు. దేవుడు కూడా చాలా మందికి చెప్తా ఉంటే చీప్ గా ఏముందిలే. సమయం చాలా వాల్యుబుల్. యెహోవా మీకు దొరుకు కాలమందే. టైం దాటిపోయాక నువ్వు ఏడ్చి గీపెట్టిన ఏమొచ్చింది? ఆ తరువాత ఏశావు ఆశీర్వాదం పొందబోరి కన్నీళ్లు విడిచినను. ఎందుకని? ఆ తర్వాత ఏడ్చి కన్నీళ్లు కలిస్తే ఫలితం ఉంటుందా? జీవితం అంతా వ్యర్థం చేసుకొని 61 రాగానే ప్రభువా నేను వయసులో ఇలా చేయలేకపోయానని ఏడుస్తా కూర్చున్నాడు అనుకో. వెరీ గుడ్, రాని దేవుడు వెనక తీసుకెళ్ళిపోయి మరలా నీకు శక్తిని బలాన్ని ఇచ్చి పరిగెత్తమని చెప్తాడా? కొన్నిటికి సమయం దాటిపోయాక నువ్వు చేయగలిగింది ఏమి? టైం అయిపోతుంది, ఆల్రెడీ చాలా అయిపోతుంది కదా. అయిపోతుందా లేదా? మరి ఏం చేస్తున్నాం? అదే పని ఇదే దూరంలో ఉంటున్నారు. దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. ప్రార్థన చేసుకున్నాడు, బాప్తిసం పొందాడు. వెంటనే నేను మీ ఏ ఒక్కళ్ళ గురించి కాదు, బలవంతం ఏమీ లేదు. ఇక్కడ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోండి. మీరు ఎంత ఆలస్యం చేస్తారో, ఏ కారణాన్ని బట్టి చేస్తున్నారో తెలియదు. నేడు అనేది మాత్రమే, రేపు మంది ఏది కాదు. ఈ నేడులో కూడా తర్వాత క్షణం ఏది మందే కాదు. ఏమైనా జరగవచ్చు. ధీమా విడిచిపెట్టండి. బాప్తిసం తీసుకుని దేవుని చిత్తాన్ని కనుక్కున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు సౌలుని పౌలుగా మార్చి అతని షెడ్యూల్ మొత్తం మార్చాడు. ఇక ఏమైపోయాడంటే ప్రభు కొరకు సాక్షిగా ఉండటం మొదలుపెట్టాడు. సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. ఆ ఇతర ప్రాంతాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. దానిలో భాగంగా అతని లైఫ్ లో ఉన్న ఆర్డర్ ఇంకోటి చెప్తున్నాను. అదేంటి అంటే అతను ఏం చేశాడంటే దేవుని కలుసుకొని మారిపోయిన తర్వాత, బాప్తిసం పొంది పౌలుగా మారిన తర్వాత దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడండి. దేవుడు చెప్పాడు అతనికి, ఏమని చెప్పాడు? నా కొరకు నీవు అన్యజనులకు సువార్తను ప్రకటించాలి. ఇదే చూడండి, మాట చూద్దాం. ఆ మాట రాయబడిన మాటని చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు
ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదును. ఇదండి తన లైఫ్ మొత్తం ఈ వచనంలో ఉండిపోయింది. ఏమిటి ఇప్పుడు సౌలు గారి లైఫ్ ఏంటి అక్కడ క్లియర్గా ఉంది. అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట దేవుని నామాన్ని భరించాలి, దేవుని కొరకు శ్రమలను అనుభవించాలి. ఇది ఇతని లైఫ్ యొక్క అంబిషన్. దేవుడు ఇతని జీవితం పట్ల కలిగి ఉన్నటువంటి ప్లాన్ ఆఫ్ గాడ్. అది తన జీవితంలో. ఇప్పుడు పౌలు గారు తెలుసుకున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు. నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి నువ్వేమో తెలుసుకున్నావా? దేవుడికి పౌలు గారి పట్ల ఒక ప్లాన్ ఉంది, నీ పట్ల కూడా ఒక ప్లాన్ ఉంటుంది, నా పట్ల ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నారా? ప్రార్థనలో ఉంటే ఆ ప్లాన్ ఏంటో తెలుసు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆయన క్లియర్గా చెప్తాడు. కొన్నిసార్లు మనం ప్లాన్ వేసుకుంటాం. వేసుకుంటాం చిన్నప్పుడు ఏమవుతామంటే ఏదో అవుతామని చెప్తారు. 10th దగ్గర రాగానే ఇంకోటి అని చెప్తారు. ఇంటర్కి రాగానే ఇంకోటి చెప్తారు. అంటే లైఫ్ లో షెడ్యూల్ చూడండి, ఎప్పటికప్పుడు మన ప్లాన్స్ అన్ని కూడా మారిపోతా ఉంటాయి, పరిస్థితులను బట్టి మారిపోతా ఉంటాయి. ఇది లోకానికి సంబంధించిన ప్లాన్. అయితే దేవుడి ప్లాన్ ఇలా మారవు. తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మన కొరకై ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఉండాలి, ఈ పని చేయాలి, ఇది అని. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దేవుని ప్లాన్ తెలుసుకోము. రెండవది దేవుని ప్లాన్ తెలుసుకొని దాని ప్రకారం ఎవరు కొంతమంది తెలిసిన ఇటు కాదు నేను అటుపోతాను, ఎందుకంటే ఇది నచ్చదు. ఎవరికి నచ్చిందా? నిన్నులే పొమ్మంటే నచ్చిందా? కారణం ఏదో ఉంది, నచ్చలా. తర్షీసు నచ్చింది, ఎవరున్నారా? ఎవరు లేకపోయినా అదే నచ్చుంది. దేవుడి చిత్తం కొంతమందికి నచ్చదు. అమ్మో దేవుడు ఇలా చేయమంటున్నాడండి, ఎందుకు లేనిపోయింది. నిన్ను ఎట్లా పట్టుకురావాలో దేవుడికి తెలుసు. యోహాను ఎట్లా పట్టుకొచ్చాడు? చక్కగా వాళ్ళలో పోవాల్సినాడు. ఎలా వెళ్ళాడు నినివేకి? చేప కడుపులో జర్నీ ఎలా ఉంటుంది? మనిషి ఆ జంతువు లోపల ఉన్నాడు, 3 రోజులు ఉన్నాడు. ఎలా ఉంటుంది? చేప లోపల ఎట్లుంటుంది? వండేటప్పుడు చూస్తారు కదా లోపల ఎలా ఉంటుందో. ఇప్పుడు మనిషి లోపల ఉండాలి. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది? అందుకే ఆ ప్రార్థన వచ్చింది. మనం కరెక్ట్ గా దేవుడి ప్లాన్ లో పోతే ప్రాబ్లమ్స్ ఉండవు. డైవర్ట్ అయి వెళ్ళిపోయాం అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే పోయినంత దూరం బాధిస్తాడు. పోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక గాలం వేస్తాడు ముక్కుకి, ఇక పట్టుకొని లాక్కుండా పట్టుకొస్తాడు. అప్పుడు బాధ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది. బాధ ఉంటుంది. ఆ బాధ ఉండకూడదంటే ఏం చేయాలి? అంత దూరం పోకూడదు. ఇది చేయకపోయిన వల్ల కనీసం అక్కడ ఉంటే అటు దేశం పోతాడు, అక్కడ ఉండకపోతే ఎక్కడికో పోతున్నాడు. నేను మనం అంతేగా అక్కడ ఉండగా కదలకుండా వెనక్కి పోవాల్సిందే. వెనక్కి పోయిన వాళ్ళు అందరూ లాక్కొస్తాడు. తప్పుడు నొప్పి భరించాల్సిందే. ఎవరైనా అంతే. నీ పట్ల దేవుని ప్లాన్ ఏంటో కనుక్కోండి. ఎస్పెషల్గా యవనస్తులైన వాళ్ళ జీవితాల్లో ఒక విజన్ ఉండాలి. ఇంటర్ అయిపోగా నేను ఇది చేయాలి, ఈ జాబ్ చేయాలని ఒక విజన్ పెట్టుకొని దానికి కొంతమందికి అదే ఉండదు. విజన్ ఏం లేదు. ఏంటంటే ఆ టైంకి ఎట్లయితే అట్లే అంటారు. కాలమతులు కొన్ని సక్సెస్ అవుతారు. ఆ టైమింగ్ షాట్ తగిలితే బౌండరీ, లేకపోతే వికెట్. అయితే అవుద్ది, లేకపోతే దేనికి పనికి రాకుండా పోతాం. విజన్ ఉండాలి, ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకోవాలి, ప్రార్థించాలి. ఇతని లైఫ్ డిజైన్ అయిపోయిందా? ఏం చేయాలో, ఎవరికి సువార్త చెప్పాలని చెప్పాడు పౌలు గారికి? ఎవరికి? మీరందరూ చెప్పండి. పౌలు గారికి దేవుడు చెప్పాడు. పౌలు గారి పట్ల దేవుని ఉద్దేశం కూడా బయలుపరచబడింది. శ్రావణి, ఎవరికి సువార్త అందించడానికి దేవుడు పౌలు గారిని ఏర్పాటు చేశాడు? ఓకే, వినపడింది? అమ్మాయి చెప్పింది నాకు వినపడలేదు, నీకు వినపడిందా అంటున్నా. అన్యజనులకి స్వార్థ ప్రకటించడానికి పౌలు గారి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా కొన్ని శ్రమలు భరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా ఎవరెవరికి? అన్యజనులకి, ఇశ్రాయేలీయులకి, రాజులకు కూడా చెప్పాలి. ఇది ప్లాన్, ఇది దేవుని యొక్క ప్లాన్. ఇది అన్యజనులకి, రాజులకి, ఇశ్రాయేలీయులకి చెప్పాలి. శ్రమలు కూడా ఉంటాయి. ఈ 4 ఆయన జీవితంలో ఉంది. ఇది ప్లాన్.
నేను ఏం చేశానంటే కొన్ని రోజుల పాటు శిష్యుల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజుల పాటు వాళ్ళ దగ్గర గడిపినట్లుగా 9:19 ఉంటుంది. అక్కడ ప్రభు శిష్యులు ఉంటే కొన్ని రోజులు వాళ్ళతో గడిపి కొన్ని నేర్చుకున్నాడు. కొన్ని నేర్చుకోవాలి నువ్వు. నాకు ఎవరితో పని లేదు, నేను దిగొచ్చాను పైన అన్నట్టు ఉండకూడదు. సహవాసం ఇంపార్టెంట్. నీకు సహవాసం ఉండాలి. కొంతమందికి సహవాసం అంటే పడదు. ఎవరితో నాకు పని లేదు అన్నట్టు. ఎవరితో పని లేకుండా ఉండాలంటే నువ్వు అడవిలో జంతువు అన్నవి ఉండాలి. ఎవరో చెప్పాడు ఈ రెండిట్లో ఇలా ఉండాలంటే జంతువు అన్నా దేవుడు అయి ఉండాలని. దేవుడికి మనుషులతో పని లేకుండా ఏమన్నాడు, ఆయనకి పని ఎప్పుడు మనుషులతో. ఒక జంతువే అది వదిలితే అడవిలో పడి ఏదో తింటది, ఏదో చేస్తుంది, ఇంకా అలానే ఉంటుంది. ఉంటదో పోయిద్దో ఇంకంతే. జంతువు అయితే నాకెవరితో పని లేదు అనుకోవాలి. మనుషుల సహవాసంలో ఉండాలి. దేవుని బిడ్డల సహవాసంలో ఉండి ఒకరికి ఒకరు సహవాసం కలిగి ఉండాలి. కొన్ని దినములు వారి దగ్గర గడిపి కొన్ని విషయాలు నేర్చుకొని ఆ తర్వాత సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాడు. 9వ అధ్యాయంలోనే 20వ వచనంలో 19లో దమస్కులో శిష్యులతో కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత కొంతమంది శిష్యులను కలిశాడు. ఇక సమాజ మందిరాల్లోకి వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాయి. కానీ అందరూ ఆశ్చర్యపడుతున్నారు, ఇదేమిటి అని. నిన్న మొన్నటి వరకు ఇతను ఏం చేశాడు, క్రైస్తవుని హింసించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏ క్రీస్తు పేరు చెబితే ఆయనకు పడదో ఆ క్రీస్తుని గురించే ఏసే దేవుని కుమారుడు చెప్పడం మొదలు పెట్టాడు. సాక్ష్యము, గొప్ప సాక్ష్యం. వాక్యము, సాక్ష్యము. ఇదేంటి విశ్వాస జీవితాల్లో ఈ రెండు ఉండాలి. మీ దగ్గర ఈ రెండు ఉన్నాయా? మా 10 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా, 4 మాటలు చెప్పమని ఎవరైనా అడిగారు అనుకో, ఇప్పుడు ఏం చేస్తాం, మాకేం తెలిసి 4 మాటలు ఏదో నవ్వుతారు. మరి సాక్ష్యము, వాక్యము నీ జీవితంలో ప్రభు చేసింది చెప్పు. సమరస్త్రీ ఏం చెప్పిందండి? సమరస్త్రీ ఏం చెప్పగలదు మామూలుగా అయితే? ఓ పాపాత్మురాలు స్త్రీ, కానీ ఏం చెప్పింది? వెళ్ళి నేను చేసినవన్నీ నాకు చెప్పాడు, నేనేం చేసినవన్నీ నాకు చెప్పాడని అలా వెళ్ళి చెప్పింది. నువ్వు విన్నదాన్ని చెప్పడమే, నీ జీవితంలో నువ్వు అనుభవించిన దాన్ని చెప్పడమే సాక్ష్యం అంటే. అది నీ జీవితంలో ప్రభు నీకు చేసిన మేలు, నీ కుటుంబంలో చేసిన మేలు చెప్తున్నావా? ఎంతమంది చెప్తున్నావు? అది చెప్పడానికి కూడా సిగ్గే కొంతమంది. సాక్ష్యం చెప్పండి అంటే మేము నేర్చుకునేటప్పుడు మా మాస్టర్ గారి కూటాలు బాగా ఎక్కువ ప్రేయర్ జరిగేటప్పుడు ఎవరు చెప్తాడో తెలియదు. ఎవరు చెప్పండి వాళ్ళు లేదు చెప్పాలి. ఫస్ట్ లో కొంతమంది చెప్తానే వాళ్ళు సిద్ధపడలేదన్నా అని. అలా బిర్యానీ తెచ్చిపెట్టి తినంటే నేను సిద్ధపడలేదు అంటావా? నేను సిద్ధపడలేదు అని అంటావా? తినడానికి రెడీయే. మరి 10 మందికి మేలు కదా నీ జీవితంలో ప్రభు చేసింది చెప్పాలంటే చెబుతావా? మా పాస్టర్ గారు నాలుగు ఊరుకోండి, అసలు ఏమాత్రం ఊరుకునేవాడు. చాలా సీరియస్ గా ఉండేది వ్యవహారం. చెప్పిన మాట వినకపోతే ఇంకా జీవితం అయిపోయినట్టే, కొలాప్స్, సర్వనాశనం అంతే. ఒకటే మాట చెబుతాడు, ఇది చేయకపోతే ఇంక అయిపోయింది నీ పని అంటాడు. ఎగ్జాక్ట్ గా అంతే అయిపోద్ది, ఇంక దాంట్లో డౌటే లేదు. పాడవాలని ఎవరు కోరుకోరండి. నువ్వు దేవుని మాట వినకపోతే పాడవడం గ్యారెంటీ. సాక్ష్యం చెప్తున్నాడు, దేవుని మాటలు చెప్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు. పౌలు జీవితంలో వచ్చిన మార్పు అలాగందరూ కూడా స్పష్టంగా తెలుసుకున్నారు. ఇక మొదలు పెట్టాడండి. అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయంలో వారితో కలిసి ప్రార్థన చేస్తుంటే ఒకరోజు అంతియోకయలో ఏం జరిగిందంటే, అంతియోకయ అనే ఊర్లో ఉన్నాడు. ఆ ఊర్లో సంఘంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి బయలుపరిచాడు. ఆ రోజు 13వ అధ్యాయం 2వ వచనంలో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుని బలమైన కార్యాలు జరుగుతాయి నీ జీవితంలో. అదేం లేదు, తినటం రోగాలు తెచ్చుకోవటం. అరే వారానికి ఒక్క రోజన్నా ఉపవాసం ఉంటున్నారా? మామూలుగా భౌతికంగా వాడు చాలా మంచిది, కాస్త ఇంజిన్ గ్యాప్ ఇవ్వడం మంచిదే. ఒక పూట అన్న ఇవ్వండి, సహజంగా మంచిది అది. కానీ ప్రార్థనాపూర్వకంగా అన్నం తినకుండా ఉంటాం ఉపవాసం కాదు. ఇప్పుడు చాలా మంది, నేను కూడా 40 రోజులు ఉంటున్నానుగా. ఎట్లా? స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, ఆఫీస్కి వెళ్తారు, పని చేస్తారు, అన్నం తినకుండా ఊరిలో ఉన్నాయి అన్నీ తింటారు. అంటే నేను కూడా ఉపవాసం అంటాను. ఇట్లాంటి పిచ్చి ఉపవాసాలు దేవుడి దగ్గర ఉండవు. నువ్వు ఉపవాసం ఉంటే ప్రార్థనలో ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రభు సన్నిధిలో గడపాలి. అదే నిజమైన ఉపవాసం.
లేకపోతే అది ఉట్టిదే. నిజమైన ఉపవాసం అంటే అది. అన్నం తినకుండా ఉంటే ఉపవాసం ఉన్నట్టు కాదు, ప్రార్థనలో ఉండాల్సిందే. ప్రత్యేకంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, బర్నబాని సౌలుని నేను పని కోసం పిలిచాను, సపరేట్ అని చెప్పి వాళ్ళకి ప్రత్యేకమైన పని అప్పగించి దేవుడు సంఘాలలో వారిని వాడుకోవడానికి కృప చూపించాడు. ఏంటో తెలుసా? జాగ్రత్తగానండి. 2 పనులు. ఒకటి, అన్యజనులకు సువార్త చెప్పడం. రెండవది, అప్పుడు సంఘంలో సమస్య, కరువు వచ్చింది. యెరూషలేము ఆ చుట్టుపక్కల ఆ దేశం అంతా కరువు వచ్చింది. మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోయి రెండవ ప్రయాణంలో ఉంటుంది. ఆ పౌలు గారు చాలా సంఘాలను కడతాడు మొదటి ప్రయాణంలో. రెండోసారి ఏం చేస్తాడంటే ఆ సంఘాలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కొంత ఉపకారం, కొంత కానులు తీసుకొచ్చి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి డ్యూటీని కూడా పౌలు గారి కాదు సంఘంలో వాళ్ళు అప్పగించినట్టుగా చూస్తున్నాం. ఏది ఏమైనా పౌలు గారి పట్ల దేవుని ప్రణాళిక ఆయన తెలుసుకుని ఆ ప్రణాళిక బద్ధంగా ఆయన ముందుకే వెళ్ళిపోతా ఉన్నాడు. అన్య జనులకు స్వార్థ చెప్పాలి, రాజులకు చెప్పాలి, ఇశ్రాయేలీలకి చెప్పాలి, శ్రమలో అనుభవించాలి. ఇక పౌలు గారి జీవితం చూడండి, అపోస్తుల కార్యంలో ఉంటుంది. పత్రికల్లో అన్ని రాయబడినప్పుడు ఆయన తను పడిన శ్రమల గురించి, పరిచర్యలో ఆయన పడ్డ బాధల గురించి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్తా ఉంటాడు. పరిచర్యలో చాలా మందికి పరిచర్య అంటే ఏంటంటే ఈరోజు చాలా మంది తెలియక గబుక్కుని దూకేస్తున్నారు. పరిచర్య అంటే ఏమనుకున్నారంటే అక్కడికి వెళ్ళినా కానీ మనకి శాలువాలు వేస్తారు, దండలు కప్పుతారు అన్నట్టుగానే అనుకుంటారు. పౌలు గారి పరిచర్యలో మనం చూస్తే ఆయన పడిన బాధలు 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో 2 కొరింథీ 11:23లో ఆయన మధ్యలో మాట్లాడతాడు. మరియు అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు, అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. కాబట్టి దెబ్బలు తింటే ఒప్పుకుంటావా? భక్తిలో దెబ్బ తగిలితేనే మనం ఒప్పుకోవట్లా. దెబ్బ ఏదైనా తగిలితే ఎందుకు ప్రభు అని దేవుని కూడా నిలదీస్తారు. అపరిమితముగా దెబ్బలు తిన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను, యూదుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, రాళ్లతో 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డాను, ఒకసారి రాళ్లతో కొట్టాను, 3 సార్లు ఓడ పగిలి చచ్చిపోతానేమో అనిపించి శ్రమ పడ్డాను, ఒక డే నైట్ సముద్రంలో అలానే గడిపేశాను. ఎన్నో ఆపదలు, ఎన్ని చదివితే ఎన్ని తర్వాత చదువుకోండి, రిఫరెన్స్ రాసుకోండి. ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఎన్ని శ్రమలు అనుభవించి ఎన్ని ఊర్లు వెళ్ళాడో తెలుసా? ఎన్ని ఊర్లు వెళ్ళాడు, ఎన్ని సంఘాలు కట్టాడంటే బైబిల్లో చివరి పేజీ చూడండి, మ్యాప్ ఉంది అక్కడ. బైబిల్లో చివరి పేజీ ఉందా, చినిగిపోయిందా? చివరి పేజీ ఉందా, చినిగిపోయిందా? కొనుక్కోండి, కొత్త బైబిల్ కొనుక్కోండి, చినిగిపోతుంది. అపోస్తులైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశాలు అని చెప్పి ఈ చివరి పేజీలో ఉంది చూడండి. చివరి పేజీలో ఎన్ని ఊర్లు తిరిగాడండి, ఎన్ని ఊర్లు వెళ్ళాడు. ఇవన్నీ తన జీవితంలో స్వార్థ కొరకై ఆయన చేసినటువంటి ప్రయాణం. ఇది టూరిజం కాదు, ఆయన చేసే టూరిజం మ్యాప్ కాదు. మనం పోతే టూరిజం చూడటానికి అటు పోతే చూడటానికి పోవాలా, సరదాగా పోయినాయి కాదు ఇవన్నీ. ఆసియా ఖండాన్ని దాటాడు, ఐరోపా ఖండానికి వచ్చాడు, ఎన్నో అన్య జనుల ప్రాంతాలకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వివరించి ఎన్ని సంఘాలు కట్టాడండి, ఎన్ని సంఘాలను స్థాపించాడు దేవుని పేరు మీద. ఎంత గొప్ప పరిచర్య చేశాడండి తన జీవితంలో. అన్య జనులకి సువార్తను ప్రకటించాడు, అధికారులకు సువార్తను ప్రకటించాడు, రాజులకు కూడా చివరికి ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసే అధికారులకి, సహస్రాధిపతికి, శతాధిపతికి, ఏ రోజు గృహ నిర్వాహకత్తులకి చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆఫీసర్ స్పెషల్ గా వస్తూ ఉండేవాళ్ళు ఆ ప్రాంతాన్ని పరిపాలన చేయడానికి. వాళ్ళకి ఇంక్లూడింగ్ చివరికి ఆ చక్రవర్తి కూడా చెప్పాడండి, సీజర్ కూడా, కైసర్ కూడా చెప్పాడు. అక్కడ కూడా వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి చివరికి తన జీవిత చివరిలో అక్కడే హతసాక్షిగా చనిపోయాడు. పౌలు గారు శిరచ్ఛేదన, ఆయన తల నరికేసేసాడు, హతసాక్షి అయిపోయాడు. భయంకరమైనటువంటి శ్రమలు అండి. ఈ శ్రమలన్నీ కూడా భరించాడు. ఆయన జీవితంలో చివరికి మిగిలిన ఏమిటి అని ఆలోచన చేస్తే కూర్చోమంటే కూర్చోకుండా ఆడిపోతే అంతే. నేనైతే ఎరగేసేవాడిని. ఏడుంటే 5-6 దెబ్బలు తగ్గాయిగా. దేవుడు కోరుకుంటాడు మనం ఎలా ఉండాలి, మనం అలా ఉండాలి కదా. తిరుగుతూ ఉంటే ఏం పడతాయి అంతే.
నొప్పి పెట్టి ఏడిస్తే సరిపోదు. అప్పుడు ఎందుకు అవి తప్పించుకోవాలి ఎలా అని ప్లాన్ చేసుకోవాలి. పౌలు గారి జీవితంలో చూడండి, ఇన్ని శ్రమలు అనుభవించాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎంత మందికి సువార్తను ప్రకటించాడు. ఈరోజు పౌలు గారి గురించి మనం ఒక సింపుల్గా మాట్లాడితేనే గంట పట్టింది. సింపుల్గా చెప్పాను, నేనేం వివరం చెప్పాను. సింపుల్గా చెప్తే గంట పట్టింది. ఆయన జీవితాన్ని స్టడీ చేస్తే ఏమండి, పౌలు గారు జీవితాన్ని అసలు మనం ఒకసారి లేడనుకుందాం. కొత్త నిబంధనలో ఇంకేముంది చెప్పండి? అపోస్తుల కార్యంలో మినిమం ఆయనే ఉన్నాడు. రాసిన పత్రికల్లో 14 పత్రికలు ఉన్నాయి. ఆయన రాసినవి ఆ 14 పత్రికలు కూడా. ఇన్ని పత్రికలు రాసి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆ పత్రికలు ఈ రోజు మనం చదువుకున్నా కూడా ఎప్పుడు రాసి దాదాపు 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ రోజు కూడా ఆ పత్రికలు క్రైస్తవ సమాజానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి. నీ జీవితం ఎలా ఉంది ఆలోచించండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుని వెలుగుని మీద ప్రకాశించి దేవుని చిత్తమును చేస్తే నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు, తరతరాలకు దీవెనకరంగా ఉంటావు. బైబిల్ చెప్తుంది, బహుతరములకు సంతోష కారణముగా చేసేదని మాట చెప్తుంది. యెషయా 60లో ఉంటుంది ఆ మాట. నీ కుటుంబానికి నువ్వు దీవెనగా ఉండాలి అనుకుంటే నువ్వు దేవుని చేతిలోనికి రావాలి. పౌలు గారు దేవుని చేతిలోనికి వచ్చాడు, దేవుని చిత్తంలోనికి వచ్చాడు, దేవుని కలుసుకున్నాడు, దేవునితో మాట్లాడాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు, ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో మనం ఏమి సంపాదించినా, మనం ఏమి ఉన్నా లేకపోయినా కానీ మనకి అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలి. ఆయన మనతో ఉంటే మనకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మనం దేవుని చిత్తం అనే ట్రాక్లో ఉండాలి. దేంట్లో ఉండాలి? దేవుని చిత్తం. ఉన్నావా మరి నువ్వు దేవుని చిత్తంలో? నీ సొంత ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? దేవుని ఇష్టం. దేవుని ఇష్టంలో ఒక వ్యక్తి ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో దానికి ఉదాహరణ ఎవరు ఇక్కడ? పౌలు గారు. అలానే అతను మారకుండా ఉంటే ఏం జరిగి ఉండేది? సంఘం జీవించబడకపోగా సంఘాన్ని ఇంకా నాశనం చేస్తా ఉండేవాడు. నాశన పుత్రుడుగా మిగిలిపోయేవాడే. కానీ దేవుని దగ్గర రావటం వల్ల దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. మన జీవితాన్ని కూడా ఒకసారి పౌలు గారి జీవితాన్ని ఆలోచన చేసుకొని ఇప్పటిదాకా నువ్వు ఎలా ఉన్నావో, ఏం చేసావో అన్ని విడిచిపెట్టేసి ప్రభు దగ్గర సమయాన్ని పెట్టుకొని ఖచ్చితంగా ఏ టైం అయినా పర్లా, నీకు ఏ టైం కుదిరితే ఆ టైంలోనే మోకరించి ప్రార్థించి, ప్రభువా నా జీవితం నా ఇష్టం కాదు ప్రభు, నీ ఇష్టం ఏంటి, నేను ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు, నేను ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారని ప్రార్థన చేసి మన జీవితాన్ని దేవుడికి సమర్పించాలి. ఫస్ట్ స్టెప్. బ్లెస్సింగ్స్ కావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? నీ జీవితాన్ని నువ్వు ముందు దేవునికి ఇచ్చిన తర్వాత మాట్లాడు. దేవునికి మీ జీవితాన్ని సమర్పించడానికి మీకు మాట్లాడే హక్కు లేదు, మీకు అడిగే హక్కు లేదు. దేవుడు దయదని చెప్తున్నాడు అంతే. అడిగినా మన జీవితాన్ని పూర్తిగా దేవుని చేతిలో పెట్టి అడిగితే ఆయన ఇస్తాడు. మనం ఊహించలేని ఇస్తాడు. సౌలు పౌలుగా మార్చబడి ఇలా అవుతాడని ఎవ్వరు కూడా అనుకోదా. కానీ దేవుడు ఆయన్ని ఎంత ఆశీర్వాదకరంగా చేశాడు. క్రైస్తవ లోకానికి ఆశీర్వాదం, యూనివర్సల్ గా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఈ జీవితం కూడా అందరికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుని చేతిలో పెట్టాలి. తల ఉంచి ప్రార్థించేద్దాం. మనం కూడా పౌలు గారి జీవితం నిష్ప్రయోజనంగా ఉండిపోయింది, దేవునికి విరోధముగా ఉండిపోయింది. అప్పుడు దేవుడు ఆయన జీవితాన్ని దర్శించాడు, దేవుడు ఆయన్ని దర్శించాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు, తన జీవితం మారిపోయింది. నువ్వు దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితం కూడా మారిపోతుంది.